అమ్మమ్మ, న్యూస్లో చెప్పారు భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంట. అంటే మనమందరం ధనవంతులమయ్యామా? లేదురా, ఇదే చాలామంది చేసే పొరపాటు. ఎందుకమ్మమ్మ? దేశం ధనవంతమంటే ప్రతి మనిషి ధనవంతులు అన్నమాట కాదు. అయితే అర్థం ఏమిటి? మన దేశంలో పండే పంటల విలువ, ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులు, రోడ్లు, ఇళ్ళు, బ్రిడ్జీలు మరియు యూపీఐ సేవలు, టెక్నాలజీ, ఇవి అన్నింటి మొత్తం విలువను జీడిపి అంటారు. అయితే జపాన్ని ఎలా దాటేశాం? మన దగ్గర పనిచేసే యువత ఎక్కువ, ఖర్చు చేసే జనాభా ఎక్కువ, అందుకే వేగంగా ఎదుగుతున్నాం. అయితే ఇదే గెలుపా? ఇది గెలుపు కాదురా, ఇది ఒక అవకాశం. ఈ వృద్ధి ప్రతి కుటుంబం జీవితం మెరుగుపరిస్తేనే అది నిజమైన విజయం. ఈ పాఠం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.